చూడు, నా సుఖ సంతోషాలు కట్టొచ్చే ప్రయత్నం చేయకు. మొన్న అలాగే నా మ్యారేజ్ డేకి ప్లాన్ చేసి నా ఆనందానికి అడ్డుపడ్డావు. మళ్ళీ అలా అడ్డుపడే ప్రయత్నం చేయొద్దు. అలా చేస్తే నేను కాదు, నువ్వు ప్రమాదంలో పడతావు. ఎలాగో నీచుడు అంటున్నావు గనక నీచుడు ఎంతకైనా తెగిస్తాడు. ప్రియును నా నుంచి దూరం చేయాలని చూస్తే కక్ష గడతా, పగబడతా. ఆ తర్వాత నీ చేతిరాతలు నీ చేతుల్లో ఉండవు, కిరాతకుల చేతుల్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. నాకేం ఫికర్ లేదు, అలాగే వరి కూడా లేదు. అనవసరంగా ఎవరి కోసమో నువ్వు నీ జీవితాన్ని ప్రాబ్లమ్స్లో వేసుకో. ఫలితం చాలా బ్యాడ్గా ఉంటుంది. నాకు నీలా జాలి, దయ, కరుణ అలాంటివి లేవు. ఎవరినో ఉద్ధరించాలనే తపన లేదు. నా సుఖం నాకు ముఖ్యం. దాన్ని ఎవరు చెడగొట్టినా వాళ్ళు శత్రువులు అవుతారు. శత్రువుల పట్ల నా ప్రవర్తన చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి నీ బతుకు నువ్వు బతుకు. నాకు వార్నింగ్లు ఇచ్చే పని పెట్టుకోకు. నాకు గాని తెక్కలేచిందో ఎవరని చూడను. తర్వాత నీ ఇష్టం. వెళ్ళు, మర్యాదగా వెళ్ళు. నాకు తడిగుడ్లతో గొంతులు కొయ్యటం బాగా తెలుసు, గుట్టకాల్చి మీదేయటం కూడా బాగా తెలుసు. నిప్పుతో నీటితో ఈ శ్రావణంతో చెలగాటం నీకే ప్రమాదం. అవుట్. ఐ సే గెట్ అవుట్. ఐ సే గెట్ అవుట్. ఐ సే గెట్ అవుట్. ఇదిగో, మళ్ళీ ఎప్పుడు నీతులు చెప్పడానికి కానీ బెదిరించడానికి కానీ నా ఎదుట పడొద్దు. ఆదిత్యకు చెప్పినా నాకేమీ కాదు. నన్నెవ్వరూ ఏమీ చేయలేరు. మీకు ఎవరికోసం ప్రాణాలు ఇవ్వటం మాత్రమే తెలుసు. కానీ నా తత్వం అది కాదు. ప్రాణాలు తీయటమే. విడా విడా శ్రవణ్, సూపర్. సభాష్ తమ్ముడు. ఎంత కాలానికి నీ విశ్వరూపం చూపించావు. తక్కువ అంచనా వేశాను నేను. నువ్వు చాలా చాలా డేంజరస్ ఫెలోవి. నీతో నాకు చాలా అవసరం ఉంది. ఇక నిన్ను ఇలాగే ఈ మూడ్లోనే కంటిన్యూ అయ్యేలా చేస్తా. నా కార్యం గట్టెక్కేలా చూసుకుంటా. ధరణి, నీకు ముందుందే ముసళ్ళ పండగ. టెట్టడే. నాలుగో మనిషికి మూడో కంటికి తెలియకుండా లేపేశా. సుభాష్, చాలా రిస్క్ తీసుకున్నావు శ్రవణ్. వెరీ గుడ్. ఇంత విలువైన హారం మన చేతికి రావడం చాలా శుభసూచకం. ఇది మనకి దక్కింది. ఇక నెక్స్ట్ మూవ్కి ప్రొసీడ్ అవుదాం. ఈ ఎత్తు ధరణిని చిత్తు చేయడం ఖాయం. అక్క, అందాల్సింది మన చేతికి అందింది. ఇక ఆలస్యం చేయొద్దు. వెంటనే మన పథకం అమలు చేద్దాం. నీదే ఆలస్యం శ్రవణ్. వెంటనే దీన్ని అమ్మేసి డబ్బు తీసుకో. ఆ తర్వాత డబ్బుతో ఏం చేయాలో గుర్తుంది కదా? నువ్వు చెప్పాక మర్చిపోతానక్క. అక్షరం అక్షరం గుర్తుంది. దీన్ని క్యాష్ చేసుకోగానే అర్జెంటుగా దేవకి చేయాలనుకున్న కోర్స్కి ఫీజు కట్టేయాలి. ధరనే ఆ డబ్బులు కట్టినట్టు ఉండాలి. అదేగా నీ ప్లాన్? సూపర్. అంతే. వెళ్ళు, వెంటనే పంచి. పాపం, నాగమణిహారం కొట్టేసిన ధరణిని
అమ్మింది ధరణినే, చెల్లెలికి ఫీజు కట్టింది కూడా ధరణినే అని టోటల్గా ధరణి బుక్ అయిపోతుంది. దాంతో మన సేఫ్ విత్ రిమైనింగ్ క్యాష్. అంతే శ్రావణ్, కమాన్ తొందరగా వెళ్ళి ఎంతకు వీలైతే అంతకు అమ్మేసి. ఓకే అక్క. అంత విలువైన హారాన్ని దొంగలిస్తావా ధరణి? పైగా అది మన వంశపారంపర్య ఆభరణం. నీ చెల్లి చదువు కోసం ఇంత తెగబడతావా? చివరకు దొంగతనం చేసే స్థాయికి దిగజారావా? ఎంత అమరినా తక్కువ బుద్ధి తక్కువ బుద్ధే. ఇవన్నీ తర్వాత. నిన్ననబోయే మాటలు ప్రాక్టీస్ చేస్తున్నా ధరణి. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది ధరణి. దేవకి, ఒక్క నిమిషం ఆపోయా. అమ్మా దేవకి. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఏంటమ్మా ఇన్స్టిట్యూట్ బయలుదేరావా? ఇన్స్టిట్యూట్కా? ఇంకా మా అక్క దగ్గర నుంచి సమాధానమే రాలేదు. అడ్మిషన్ కూడా తీసుకోలేదు. అప్పుడే ఇన్స్టిట్యూట్ ఏంటి సార్? ఏంటమ్మా చాలా తమాషాగా మాట్లాడుతున్నావే? మీతో తమాషాగా మాట్లాడడం ఏంటి సార్? లేకపోతే ఏంటమ్మా, నిన్నేమో 25 లక్షలా అన్నావు, తర్వాత ఆలోచిస్తానన్నావు, తీరా చూస్తే మొత్తం ఒకేసారి ఫీజు కట్టేశావు. అందరూ ఇన్స్టాల్మెంట్ అడిగి 5-6 ఇన్స్టాల్మెంట్స్లో కట్టడానికి మీనమేషాలు లెక్క పెడతారు. అంతా కట్టేసి అప్పుడే ఇన్స్టిట్యూట్ ఏంటి సార్ అంటావేంటమ్మా? ఏంటి సార్, 25 లక్షలు కట్టానా? నేనెప్పుడు కట్టాను సార్? నువ్వంటే నువ్వు కట్టలా, నీ తరఫున మీ అక్క ధరణి గారు కట్టారు. మీరు చెప్పేది నిజమా సార్? మా అక్క ఫీజు మొత్తం కట్టేసిందా? నేను నీతో అబద్ధం ఎందుకు చెప్తానమ్మా? అసలు ఈ విషయం నీకు చెప్పి క్లాస్ కట్టడమని చెబుదామని నీకు ఫోన్ చేశాను, కానీ నీ ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. నీ అడ్రస్ కనుక్కుని నీ కోసం నేనే వెతుక్కుంటూ వస్తున్నాను. ఇదిగో ఇప్పుడు ఇలా ఇక్కడ కనిపించావు. మీరింత చెప్పినా నేను ఇంకా నమ్మలేకపోతున్నాను సార్. అయితే మీ అక్కగారికి ఫోన్ చేసి తనతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకో అమ్మా. చెప్పు దేవకి. చాలా చాలా సర్ప్రైజ్ చేసావక్క. నువ్వింత త్వరగా బావగారికి చెప్తావని, ఒప్పించి ఫీజు కట్టిస్తావని నేను అనుకోలేదు. నాకింత సహాయం చేసి కనీసం చెప్పనైనా చెప్పలేదంటక్క. అది కాదు దేవకి, నా భవిష్యత్తు మీద ఎంత శ్రద్ధ చూపించావక్క. నా కోసం ఇంత త్వరగా 25 లక్షలు కట్టావంటే నేనంటే ఎంత ప్రేమో అర్థమైంది. చాలా థ్యాంక్స్ అక్క. అయినా ఇలా ఫోన్లో థ్యాంక్స్ చెప్పడం కాదక్క, నేనే స్వయంగా వచ్చి నీకు బావగారికి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకుంటాను. ఉంటాను. దేవకి, దేవకి ఏంటిది? నేను ఫీజు కట్టడం ఏంటి? అసలు ఏమైంది దీనికి? మీ అక్కగారు ఏమంటోంది? అనడానికి ఏముంది సార్, ఆనందంగా ఉంది. నేను రేపటి నుంచి క్లాసెస్కి అటెండ్ అవుతాను. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.